2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎన్ని రకాల కర్మలు ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. మనం చాలా వీడియోస్లో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అది ఏ ఏ రాశుల మీద, ఏ ఏ నక్షత్రాల మీద, ఎవరెవరి మీద, వ్యక్తుల మీద, రాశుల మీద, అంటే జీవరాశుల మీద ఎవరి మీద పడుతుందో ప్రతిదీ డీటెయిల్గా చూస్తున్నామండి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటే అందులో 3 కర్మలు ఉంటాయమ్మా. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన జీవితంలో గతంలో, అదే పూర్వ జన్మలో కానీ లేకపోతే గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలంలో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ. ఏదైనా అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాపము కావచ్చు, పుణ్యము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ. దాని యొక్క పర్యవసానంగానే, దాని యొక్క రిఫ్లెక్షన్గానే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎత్తామండి. మనం మాత్రమే కదమ్మా, కనిపించేటువంటి జీవరాశులు ఏదైనా కుక్క కానీ, లేకపోతే గోవులు కానీ, లేకపోతే ఏదైనా సరే పులి కానీ, సింహము కానీ, ఏదైనా సరే ఏ జన్మ ఎత్తినా కర్మ యొక్క ఆధారితంగానే అవన్నీ జన్మిస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతము. అయితే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఒకేసారి ఉన్న మొత్తము కూడా మన మీద రుద్దింపబడో లేకపోతే ఒకేసారి మనం అనుభవించేటువంటిది కాదండి. మనం దానికి తగినట్టుగా ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క జీవితంలో, ఒక్కొక్క క్షణంలో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. అయితే రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందమ్మా. అంటే కరెంట్లీ నడిచేటువంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నామండి. ఇదే సమయానికి మనం వేరే ఇంకొక ప్రదేశంలో కూడా ఉండొచ్చు. మనం గత 10 నిమిషాల క్రితం వరకు శివుడికి నమస్కారం చేసుకున్నాం. అదే 10 నిమిషాల్లో ఏదో చేయకూడని తప్పు కూడా చేయొచ్చు. ఒక 10 నిమిషాల క్రితం వరకు శివనామస్మరణ చేసాం. అదే 10 నిమిషాల్లో ఒక అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. అంటే ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఎలాంటి మాట మాట్లాడాలో, ఎలాంటి పనులు చేయాలనేటువంటిది విజ్ఞత, వివేకము అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనం తీసుకునే నిర్ణయం అన్నమాట. ఈ సమయంలో ఒకరికి సహాయం చేయొచ్చు, ఒకరి దగ్గర దొంగతనము చేయొచ్చు. సో దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. సో అందుకే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేయడం, ధర్మ ఆచరణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రారబ్ధ కర్మ వల్ల మనకు ఒక అవకాశం ఇచ్చారమ్మ. అయితే రాబోయేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే మూడవది అనమాట. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సో అక్కడ ఏదైనా మనకు బలమైనటువంటి ఒక పాపం మనం చేసి ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్, నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య చిన్న వయసులోనే బాధపడుతూ ఉన్నారు. అది వాళ్ళకి పూర్వ జన్మ ద్వారా చేసిన కర్మ వల్ల వచ్చింది అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో మనకి కనబడుతోంది. ప్రారబ్ధ కర్మ వల్ల వాళ్ళని ఒక శాంతి ప్రక్రియలో కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకి ప్రాయశ్చిత్తం చేయడమే ప్రారబ్ధ కర్మ. సో దానివల్ల ఆ దోషము అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ పాపము అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవడం వల్ల ఆగామి కర్మ రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. అంటే ఆ దోషము కానీ, ఆ పాపము కానీ, ఆ బాధ కానీ, శ్రమ, ఒత్తిడి ఏది కనబడకుండా రాబోయే రోజులు మనకి అనుకూలంగా కానీ ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రారబ్ధ కర్మలో ధర్మ ఆచరణ ఒకటి, ప్రాయశ్చిత్తం ఒకటి చాలా అవసరం అమ్మ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పై మూడిట్లో మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో కర్మ అన్నది ఏ విధంగా ఉంటుంది? ఏ కర్మ వీళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందంటారు? మేషరాశి వాళ్ళకి మనం తీసుకుంటే ఏమో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి 2025 సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుంచి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైందండి. అంటే 12వ స్థానంలో శని ఉండడము. ఇక్కడ 9 గ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి శని భగవానుణ్ణి కర్మకారకుడుగా, కష్టకారకుడుగా చెప్తారు. అంటే మనం ఏదైతే చేసినటువంటి కర్మ ఉంటుందో దాన్ని మనతో అనుభవింపచేయడానికి శని భగవానుడే కర్తవ్యకారకుడు. కారణం ఆయనదే ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా. సో ఇప్పుడు నడిచేటువంటి మేషరాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కడ ఉందండి? ఏ అవయవం మీద ఉంది అంటే తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వాళ్ళకి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, డబ్బులు నిలబడకపోవడం కానీ, విపరీతమైనటువంటి ఖర్చులు అవ్వడం కానీ, ఆర్ లేదు అనుకుంటే ఎంత కష్టపడినా రిజల్ట్స్ రాకపోవడం. వ్యయస్థానంలో శని ఉన్నారు కాబట్టి వ్యయము, కష్టపడినంతా వెళ్ళిపోవడం, డబ్బులు వెళ్ళిపోవడం, సుఖాన్ని వదిలేయడం, త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు రావడం, కష్టపడినా త్యాగం చేసినా ఫలితాలు లేకపోవడం, అవమానాలు, అనుమానాలు, రికగ్నైజేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉండడం, ఆర్ లేకపోతే రిలేషన్షిప్లో దూరం రావడం. ఎప్పుడైనా చూడండి అమ్మా, ఏలినాటి శని రాక ముందు వరకు ఏ పని లేని, ఎలాంటి పని చేయడానికి కూడా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. బట్ చాలీ చాలని జీతంతో ఆ ఉద్యోగం రావడం,
జీతం కంటే వచ్చేటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా ఎక్కువ ఉంటాయి. 10 రూపాయలు జీతం వస్తే ఆల్రెడీ 50 రూపాయల కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ బాధ్యతను అంతా మోయవలసిందిగా ఆ ఏలినాటి శని స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి అనేటువంటి ఆయన అనుభవిస్తారండి ఖచ్చితంగా. దీంతో పాటుగానే మేషరాశి వాళ్ళకి నవంబర్ 1వ తారీఖు దాకా, అంటే 2026 సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖు దాకా వీళ్ళకి గురు బలము అనేటువంటిది లేదండి. ఇప్పుడంటే గురువు అనేటువంటి ఆయన మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. మార్చి 15వ తారీఖు తర్వాత వక్రగతిని త్యాగం చేయడం వల్ల 2వ స్థానం మీద పార్షియల్లీ పడేటువంటి గురువు యొక్క దృష్టి కూడా పోతుంది. అప్పుడు కంప్లీట్లీ ఆర్థికమైనటువంటి సమస్యలు కావచ్చు, అవమాన భారము కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచమ్మా మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా ఎక్కువ అవుతాయండి. అయితే నవంబర్ 1వ తారీఖు తరువాత నుంచి గురుబలము అనేటువంటిది పెరిగి ఆర్థికంగా కావచ్చు, 9th and 12th లార్డ్ కాబట్టి సంపాదన పెరగడం కానీ, విదేశీ యోగాలు అనుకూలించడం కానీ, కోల్పోయిన డబ్బులు కానీ, గౌరవ మర్యాదలు కానీ మళ్ళీ తిరిగి పొందడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. అయితే మేషరాశి వాళ్ళకి మనం చూస్తే అసలు వారి యొక్క భచక్రాన్ని మనం గమనిస్తే జన్మ అధిపతి ఎవరు అంటే కుజుడు. దీనివల్ల సహజ సిద్ధంగానే వీళ్ళకి ఆ కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ కర్మ అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందంటే వేగము. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే వేగంగా ఒక్కసారిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తారమ్మా. అంటే ఈ రకమైనటువంటి అంటే ఫాస్ట్గా జీవితంలో అశ్విని నక్షత్రం వాళ్ళు 30 సంవత్సరాల దాకా సరైన సాటిస్ఫాక్టరీ సెటిల్మెంట్ అనేటువంటిది కనబడదు. పెళ్లి చేసుకుందామంటే సంబంధాలు రాకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా లేటుగా అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ అశ్విని నక్షత్రానికి ఉండేటువంటిది. ఎందుకంటే కేతు అధిపతి కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, గందరగోళమైన పరిస్థితులు కానీ, ఆర్ లేదనుకుంటే ఓవర్ థింకింగ్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. సో అవన్నీ ఆల్రెడీ మనం డీప్గా చెప్పుకున్నాము. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అంటే ఒక రిలేషన్లో కానీ, ఒక జీవితంలో కానీ, ఒక కెరీర్లో కానీ, ఒక డబ్బుల పరంగా ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి అన్నట్టుగా భరణి నక్షత్రం వాళ్ళు 20 సంవత్సరాల దాకా ఒకలా ఉంటాయి, 20 దగ్గర నుంచి 45 దాకా ఒకలా ఉంటారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటివి జీవితంలో ఒక తెలియనటువంటి మనస్తాపానికి గురయ్యేలా చేస్తాయమ్మా. తరువాత భరణి నక్షత్రం వాళ్ళకి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే చూస్తూ ఉంటారో భరణి నక్షత్రం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వాళ్ళకే ఎందుకు ఎక్కువ వస్తాయండి కర్కాటక రాశి వాళ్ళతో సమానంగా. ఎందుకనంటే వాళ్ళకి ఆ సంచిత కర్మ అనేటువంటిది శుక్రుడు అధిపతి. భరణి అంటే అధిపతి ఎవరంటే యముడు, యమధర్మరాజు. సో దానివల్ల ఈ భరణి నక్షత్రం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అండి. సో దాని నుంచి బయటికి రావాలి అన్నా కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వాలి. తర్వాత మూడవది కృత్తికా నక్షత్రము 1వ పాదం అండి. వీళ్ళకి అధిపతి ఎవరు అంటే అగ్ని భగవానుడు. సో ఇక్కడ ఏంటి అంటే మేషరాశి అధిపతి కుజుడు, కృత్తికా నక్షత్రానికి అదే దైవం వచ్చి అగ్ని, తర్వాత కృత్తికా నక్షత్రానికి అధిపతి గ్రహాల్లో రవి. 3 కూడా ఫైర్ ప్లానెట్స్ అండి. వీళ్ళ కోపమే వీళ్ళ పెద్ద శత్రువు అవుతుంది. జీవితంలో వీళ్ళకి గుండెకి సంబంధించిన సమస్యలు రావడం కానీ, ఆవేశంలో తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలన్నీ కూడా చేజారిపోవడం కానీ, స్వయం కృతాపరాధాల వల్ల జీవితంలో ఇబ్బందులు తెచ్చుకోవడం కానీ వీళ్ళకి ఎక్కువగా కనబడతాయి. సో 2026 సంవత్సరంలో కూడా నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం అనేటువంటిది లేకపోవడం కారణం చేత అనేక రకాలైనటువంటి ఒత్తిడి, అది కెరీర్ కావచ్చు, 9th లార్డ్ కాబట్టి అండి, అదృష్టం నోటి దాకా వచ్చే అవకాశాలు వెనక్కి వెళ్ళిపోవడం, దానివల్ల వచ్చేటువంటి అసంతృప్తి జీవితంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే మేషరాశి వారికి ఎస్పెషల్లీ గురు బలం అనేది తక్కువగా ఉంది అని అన్నారు. ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కదు అని అన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అండి. మేషరాశి వాళ్ళు తప్పకుండా ఆరాధన చేయాల్సిన దైవం ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. అశ్విని నక్షత్రం వాళ్ళు గణపతి ఆరాధన, భరణి నక్షత్రం వాళ్ళు మహాలక్ష్మీదేవి ఆరాధన, కృత్తికా నక్షత్రం వాళ్ళు సూర్య భగవానుడి యొక్క ఆరాధన, సూర్య ఆరాధన అనేటువంటిది తప్పకుండా చేయాలి. సో ఇవన్నీ కూడా అంటే 2026 సంవత్సరంలో నడిచేటువంటి ట్రాన్సిట్స్తో పాటుగా వాళ్ళందరికీ కూడా ఆ కర్మ ప్రాయశ్చిత్తం అవ్వాలి అని చెప్పి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం పేరుతో ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రము మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వదళాలతో 1,00,000 బిల్వార్చన, తర్వాత అమ్మవారికి ఇంట్లో ఉండేటువంటి ధన ధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం, నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, నరదృష్టి కానీ, శత్రుపీడ కానీ పోవడానికి సుదర్శన హోమము, ఇంట్లో సిరి సంపదలు వర్ధిల్లడానికి కమలాత్మిక అమ్మవారికి హోమం అండి, ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల అమ్మవారికి హోమము, శ్రీరుద్ర హోమము అంటే రాహు యొక్క దోషాలు పరిహారం అవ్వడానికి, గురుబలము అనేటువంటిది పెరగడానికి వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా వచ్చి అందుకోండి. ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.
థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.